మీడియా మిత్రులకి మీరంతా స్పందించినందుకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తూ, ఆదివాసీ పోరాటము ఇవాళ ఆపరేషన్ కగార్ ఇది ఆరంభం కాదు, అంతిమం కాదు. ఆదివాసీ పోరాటాలకి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ రైల్వేస్ ఈ దేశంలో ప్రవేశపెట్టినప్పుడు రైల్వే కోచెస్ కావలసినటువంటి కలప కొరకని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదివాసీ ప్రాంతాల్లో ప్రవేశించినప్పటి నుంచి ఈ దేశంలో ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. అడవిని కాపాడుకోవడానికి, అడవి సంపదను కాపాడుకోవడానికి వాళ్ళు నిరంతరంగా పోరాడుతారు. స్వాతంత్రోద్యమ కాలంలో కూడా ఆదివాసులు చేసిన అసాధారణ పోరాటాలు కూడా చరిత్రలో భాగమే. దాంట్లో భాగంగానే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 అనేది వచ్చింది. షెడ్యూల్ 5లో ఏముంది? ఆదివాసీల హక్కులను ప్రత్యేకంగా కాపాడుతారని, ఆదివాసుల యొక్క అనుమతి లేకుండా రాజ్యము అడవిలోకి ప్రవేశించడం లేదని, ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి భారత రాజ్యాంగంలో. అలాగే తర్వాత కాలంలో ఆదివాసీ పోరాటాలు కొనసాగిన దానికి స్పందనగా భిన్నమైనటువంటి చట్టాలు వచ్చాయి. మీకు పీసా చట్టం ఉంది. పీసా చట్టం ప్రకారం ఆదివాసుల అనుమతి లేకుండా రాజ్యము అడవిలోకి ప్రవేశించడానికి వీలు లేదు అనేది చట్టంలో ఉంది. 1 of 70 ఉంది. ఆ తర్వాత మీకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది. అది 2013లో వచ్చింది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. అంటే ఇన్ని యాక్ట్స్ ఎందుకు వచ్చాయి? ఆదివాసులు నిరంతరంగా పోరంటే రాజ్యము ఎక్కడో దానికి స్పందించి మీ హక్కులను కాపాడుతాం అని భిన్న సందర్భాల్లో చట్టాలు పాస్ చేసినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది. ఇప్పటి కూడా చట్ట ప్రకారము ఆదివాసుల అనుమతి లేకుండా వాళ్ళు అడవిలోకి ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు. నిజంగా వేదాంత కంపెనీ ఒడిస్సాలో వెళ్దామన్నప్పుడు 12 గ్రామాల్లో, ఆదివాసీ గ్రామాల్లో వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి వేదాంత రావడానికి మేము అంగీకరించామంటే వేదాంత వెనక్కిపోవాల్సి వచ్చింది. ఈ చరిత్ర కూడా దాంట్లో భాగమే. ఇవాళ నూతన ఆర్థిక విధానం పేరు మీద వస్తున్న ఈ కార్పొరేట్ అభివృద్ధి నమూనా ఇది చాలా అమానుషమైన అభివృద్ధి నమూనా, ఇది అమానవీయమైన అభివృద్ధి నమూనా. కనుక వాళ్ళు ఇవాళ మేము అడవిలోకి వెళ్ళి మొత్తంగా అడవిలో ఉండేటువంటి సంపదను ఇస్తామని ఇంతకాలంగా రాజ్యము ఆదివాసుల అభివృద్ధి గురించి, ఆదివాసుల రక్షణ గురించి, ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడారు. కానీ ఇవాళ రాజ్యం, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మేము ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి ఖనిజ సంపదని కార్పొరేట్లకు అప్పచెప్తాం. ఇక దీంట్లో ఏమీ మీకు అనుమానం లేదు, అప్పచెప్తాం. ఎవరు అడ్డం వచ్చినా మేము వాళ్ళని తొలగిస్తాం, చెట్లు కొట్టేస్తాం, నరుకుతాం, ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని తీసేస్తామని ఆయన స్పష్టంగా తన ఇంటర్వ్యూలో చెప్పాడు. కార్పొరేట్లు అడవిలోకి ప్రవేశించి ఖనిజ సంబంధం కార్పొరేట్లకి ఇస్తామని అనడానికి అసలు ఇవాళ మీకు చట్ట ప్రకారం అయితే అధికారం లేదు. మీరు ఆదివాసుల అనుమతి తీసుకోవాలి. ఆదివాసీలు తమ మంద కొరకు పోరాటం చేస్తున్నారు. రెండవది, 29 లక్షల చెట్లు, 30 లక్షల చెట్ల దాకా నరకాలి. ఇప్పుడు అక్కడ ఖనిజాలు చేయాలంటే మీరు ఇకాలజీ గురించి, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అడవులను రక్షించుకోవాలని అంతర్జాతీయంగా డిబేట్ జరుగుతున్నాయి. 2 డిగ్రీల టెంపరేచర్ పెరిగింది. మన దేశంలో కూడా వాతావరణం విపరీతంగా మారింది, మొత్తం సీజన్స్ మారాయి. మరి అక్కడుండే సంపద, అక్కడ ఉండే చెట్లను కూలగొడతామంటే దాని అర్థం ఏంటి? అసలు మీరు అంతర్జాతీయంగా మనం అంగీకరించింది ఏమిటి? భారతదేశం కూడా వాతావరణాన్ని తగ్గిస్తామన్నారు. చెట్లను నరుకుతామని అనడం ఏంటి? అసలు ఖనిజాలని కార్పొరేట్కి అప్పచెప్తామనడం ఏంటి? నిజానికి లాటిన్ అమెరికన్ దేశం యొక్క అనుభవాన్ని చూస్తే, బొలివియా అనే దేశంలో వాళ్ళు ఖనిజాలన్నీ కార్పొరేట్కి అప్పచెప్తే దాన్ని బుందలగడ్డగా మార్చి ఇవాళ బొలివియాలో బతకడానికి కూడా బతకడానికి కూడా అవకాశం లేనట్టు ఒక పరిస్థితి కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విధ్వంసం ఏదైతుందో, ఈ అడవులు నరకడము, అడవులని చేయడము, ఖనిజ సంపద మనమే చివరి తరం కాదు కదా. ఇవాళ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మేము చాలా తొందరగా ఖనిజాలు తోలిన ఇక్కడ దేశము అభివృద్ధి చెందాలి అని అంటున్నాడు. ఆయన అభివృద్ధి చెందింది, బాగానే అభివృద్ధి చెందింది. $44 బిలియన్ వాళ్ళ 44 లక్షల కోట్ల నుంచి ఇవాళ 200 కోట్ల దాకా సంపద పెరిగితే సంపద దేని కొరకు పెరగాలి?
అడవులన్నీ నరికి అడవిని పూర్తిగా ఇచ్చేసి ఆదివాసులను అక్కడ వాళ్ళ మీద విపరీతంగా నిర్బంధము ఇలాంటివి చేసి ఇది మావోయిస్ట్ ఉద్యమం అనే దాన్ని పేరు పెట్టారు. కానీ మావోయిస్ట్ ఉద్యమం కాదు. మావోయిస్టులు అక్కడ జరుగుతున్న పోరాటానికి వాళ్ళు మద్దతుగా నిలబడ్డారు. కానీ ఇది మావోయిస్ట్ ఉద్యమం అనేది అంటే ఇది ఆదివాసుల ఉద్యమం. తమ ఖనిజాలను కాపాడుకుని, తమ అడవిని కాపాడుకుని, తమ సంపద కాపాడుకుని జరుగుతున్న ఉద్యమం ఇది. 200 ఏళ్ళుగా జరుగుతున్న ఉద్యమం. ఇవాళ మొత్తంగా మేము ఈ 26వ తారీఖు మార్చికి అంతం చేస్తామంటే ఆదివాసులు తమ నేల కింద ఉండే భూమిని తవ్వుతున్నప్పుడు, తమ చుట్టూ ఉండే అడవిని తవ్వుతున్నప్పుడు అది వాళ్లకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. అది వాళ్ళకి చావు బ్రతుకుల సమస్య. కనుక మనిషి తన చావు బ్రతుకుల సమస్య ఉన్నప్పుడు తప్పకుండా ఏదో ఒక పోరాటం చేస్తుంటాడు. మీరు మావోయిస్టులని అంతం చేస్తామని అంటున్నారు, కానీ ఆదివాసులను ఏం చేస్తారు? మా ఆందోళనలో అక్కడున్న అమాయకులైన ఆదివాసులు, అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసుల భవిష్యత్తు ఏమిటి అనేది వాళ్ళు మన దేశం ముందుండే ప్రశ్న. కనుక రాజ్యము ప్రజల కొరకు, రాజ్యం మనిషి ఎందుకు అనుకున్నాడు, రాజ్యం అవసరం ఏమిటి, రాజ్యానికి ఇంత అధికారం ఎవరిచ్చారు, దానికి ఒక చట్టం ఉంటుంది. అధికారం ఉపయోగించడానికి దానికి ఒక చట్టం ఉంటుంది. రాజ్యం ఎవరితో తోచినట్లుగా ప్రవర్తించడానికి లేదు. సమాజము అంతిమం, ప్రజలు అంతిమం, రాజ్యం అనేది ఒక సాధనం మాత్రమే. కానీ రాజ్యం మొత్తంగా అధికారం తీసుకొని మేము మొత్తంగా సంపద అక్కడ వెళ్తామని అంటే 200 ఏళ్ళు జరుగుతున్న పోరాట చరిత్ర, దీర్ఘ చరిత్ర ఉన్న ఆదివాసీలు దానికి అంగీకరిస్తారా? ఆదివాసులకు మీరు కార్పొరేట్కి అప్పచెప్తామన్నారు, ఆదివాసులు అంగీకరించారా? ఆదివాసులతో మీరు నెగోషియేట్ చేశారా? ఆదివాసులకు అభివృద్ధి అని చెప్పారా? అభివృద్ధిలో ఆదివాసుల పాత్ర ఏమిటి, ఆదివాసులకు దాని నుంచి వచ్చే ప్రయోజనం ఏమిటి అనేటువంటి కొన్ని మౌలిక ప్రశ్నలు ఇవాళ బస్తర్లో మన ముందుకు వచ్చాయి. కనుక ఇవాళ పౌర సమాజం మాట్లాడాలి, ప్రజాస్వామికవాదులు మాట్లాడాలి. మనం ఏమంటున్నామంటే అక్కడ ఉండే అమాయకమైన ఆదివాసుల భవిష్యత్తు ఏమిటి, ఈ దేశ అభివృద్ధి నమూనా ఏమిటి, ఈ అభివృద్ధి నమూనాలో భాగంగా మొత్తంగా ఖనిజాలు తవ్వుతారు, 50 ఏళ్ళ దాకా తవ్వుతారు. తర్వాత ఖనిజం కూడా లిమిటెడ్ ఉంటుంది కదా, మరి వచ్చే తరాలకి ఇంత వేల సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి వనరులని మనం ఒక 26వ తారీఖు వరకు మనం దాని అంతా అంతం చేస్తామని అంటే ఇవి ఆదివాసీ పోరాటాలు. ఇవి తమ జీవిత కొరకు, తమ అంటే జీవితం కొనసాగడం కొరకు అడవిని నమ్ముకొని ఉన్నటువంటి ఆదివాసులు ఎవరుతున్నారో వాళ్ళు ఈ పోరాటాన్ని ఇవాళ ప్రభుత్వానికి మేము చెప్తుందంటే చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మీరు ప్రవర్తించాలి. రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చింది, రాజ్యాంగం మీ అధికారం మీద పరిమితులు పెట్టింది. మీ ఇష్టం వచ్చినగా అధికారం చెల్లించడానికి లేదనే చట్టం ఉంటుంది. చట్టం అధికారం ఇస్తుంది, చట్టం అధికారం మీద పరిమితులు పెడుతుంది. ఆ పరిమితులను గౌరవించకపోతే, చట్టాన్ని మీరు గౌరవించకపోతే సమాజం చట్టాన్ని గౌరవించాలని చెప్పే అధికారం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? రేపు ప్రజలే అధికారం ఒక చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మీరు చట్టాన్ని తీసుకోవడానికి వీలేదంటే, మీరే చట్టాన్ని గౌరవించకపోతే ప్రజలు ఎట్లా గౌరవిస్తారు? కనుక ఇవాళ మనం ఆలోచించవలసిన ఏంటంటే ఖనిజాలు తవ్వాలా వద్దా అనే ప్రశ్న ఒకటి ఉంది. ఎందుకొరకు తవ్వాలి, దేని కొరకు, దాని ప్రయోజనం ఏమిటి, కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలే దేశ ప్రజా ప్రయోజనాలా, ఆ కార్పొరేట్ సంపద ఎవరికి పోతున్నది, ఆ సంపదలో ప్రజల భాగస్వామ్యం ఏంటి అనేటువంటి ప్రశ్నని వెతుకుంది. మౌలిక ప్రశ్నలు వాళ్ళ బస్తరు మన ముందు అడుగుతుంది. ఇది చరిత్ర అడుగుతున్న ప్రశ్న. ఇది ఒక్క ఆదివాసీల, మీరు వాళ్ళ కొమరం భీం, మీరు అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా అందరూ ఈ స్టాచ్యూస్ పెడుతున్నారు. వాళ్ళంతా పోరాడిన వాళ్ళే ఆదివాసుల హక్కుల కొరకని. మన ట్యాంక్ బండ్ మీద సీతారామరాజు పెడితే సీతారామరాజు దేని కొరకు పోరాటం చేసి, కొమరం భీం దేని కొరకు పోరాటం చేశాడు, బిర్సా ముండా, ఎంతమంది ఆదివాసీ నాయకులు వాళ్ళ మనం గౌరవిస్తున్నాం. వాళ్ళని గౌరవించమంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చేసిన పోరాటం ఏదైతుందో ఆ పోరాటం ఆదివాసీ హక్కుల కొరకు పోరాటం చేస్తారు. ఆ ఆదివాసుల హక్కులను గౌరవించకుండా మనం సీతారామరాజును, కొమరం భీంను గౌరవిస్తే దాని అర్థం ఏమిటి అసలు? కనుక ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మొత్తంగా ఈ అభివృద్ధి నమూనాను పునఃపరిశీలించండి. ఈ కార్పొరేట్ అభివృద్ధి నమూనా ఈ దేశానికి అవసరమా ఆలోచించండి. అక్కడ ఆదివాసులు ఉన్నారు, 100 సంవత్సరాల ఆదివాసిని కాపాడారు. ఈ ఖనిజ సంపద ప్రజలది, కార్పొరేట్లది కాదు. మీరు వాళ్ళ కార్పొరేట్లకు సంపద అప్పచెప్పడం అనేది సమాజం అంగీకరించకూడదు. అభివృద్ధి నమూనాలో దేశ ప్రయోజనాలు కానీ, ఒక సామాజిక న్యాయం కానీ, ఒక సమానత్వ భావన కానీ భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఏ విలువ కూడా దాంట్లో లేదు అనేటువంటి కూడా మనం ఎలాంటి స్వప్నాన్ని కన్నామో రాజ్యాంగంలో రాస్తుంది. ఆ రాజ్యాంగం ఏమైంది? ఆ
ఆ రాజ్యాంగంలో మనం రాసుకున్న విలువలు ఏమయ్యాయి అనేటువంటి కొన్ని మౌలిక ప్రశ్నలు మనం ఉంది. కాబట్టి సమాజం దీన్ని చాలా లోతుగా ఆలోచించి ఇవాళ ఆదివాసీ హక్కుల కొరకని మనందరం మాట్లాడవలసిన ఒక చారిత్రక సందర్భం వచ్చింది. కాబట్టి పౌర హక్కుల సంఘము సమాజానికి, ప్రజలకి, విస్తృత ప్రజాస్వామ్య సమాజానికి మేము చేస్తున్న అప్పీల్, ఆదివాసీ సంఘీభావ కమిటీ మేము చేస్తున్న అప్పీల్ ఏమిటంటే, ఇవాళ మనం మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళు తమ జీవిక కొరకు, తమ బ్రతుకు కొరకు, తమ అంటే లైవ్ అండ్ లైవ్లీహుడ్ అంటాం, అక్కడ ఉండే ఇకాలజీ కొరకు, అక్కడ ఉండేటువంటి ఫారెస్ట్ రక్షణ కొరకు, చెట్ల రక్షణ కొరకు కూడా పోరాడవలసినటువంటి అవసరం ఉంది. పోరాడుతున్న వాళ్ళ గురించి మనము సానుకూలంగా మేము అందుకనే సంఘీభావ కమిటీని పెట్టుకున్నాము. సమాజానికి కూడా మేము చేసే విజ్ఞప్తి ఇదే.